వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఇక్కడ నేను ఈరోజు అమెరికాలో ఉన్నాను. సో అమెరికాలో ఉన్నా కూడా వరలక్ష్మి వ్రతం నేను ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. సో మనం ఎక్కడున్నా మన కల్చర్ని మాత్రం అస్సలు మర్చిపోకూడదు కదా, మన సాంప్రదాయాల్ని, కల్చర్ని. సో అందుకని నేను ఎక్కడున్నా కూడా నేను ఖచ్చితంగా ఏ రోజు ఏ ఫెస్టివల్ వచ్చినా నేను ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తాను. సో నేను ఎంతో ముఖ్యంగా, ఎంతో ఇంపార్టెంట్గా, చాలా ఇష్టంతో చేసే ఒక పండుగ వరలక్ష్మి వ్రతం అనమాట. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం నేను అమెరికాలో ఎలా చేశాను, అమెరికాలో ఏమేమి వస్తువులు దొరుకుతాయి, వాటితో ఎలా చేయొచ్చు, ఉన్న వాటితోనే ఎలా వరలక్ష్మి వ్రతాన్ని చేయొచ్చు అన్నది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటే ముందు ప్రెప్ వర్క్ ఏం చేయాలి, ఎలా చేసుకొని ఎలా ప్లాన్ చేసుకుంటే మనం వరలక్ష్మి వ్రతం సక్సెస్ఫుల్గా చేయొచ్చు అన్నది కూడా చెప్తాను వీడియోలో. అలాగే నేను ఈరోజు వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని అలంకరణ ఎలా చేశాను, కలశం అలంకరణ ఎలా చేశాను, పూజ ఎట్లా చేశాను, అలాగే ఎన్ని రకాల ప్రసాదాలు వండాను, ఇవన్నీ కూడా డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మొదలు పెడదామా? మనం వరలక్ష్మి వ్రతం అనగానే మనకి చాలా ప్రెప్ వర్క్ చేసుకోవడం ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం చాలా టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేసుకుంటాము కాబట్టి సో చాలా పనులు ఉంటాయి. సో నేను ఇక్కడ 9 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేసుకుంటున్నా. సో నేను ఏ ప్రసాదాలు చేయాలన్నా, లేకపోతే నేను ఏదైనా ఫెస్టివల్ వస్తుంది అంటే దానికి ఏమైనా పనులు ఏ ఉన్నా కూడా నేను అన్ని ఫస్ట్ చెక్ లిస్ట్ రాసుకుంటాను. ఎందుకంటే ఇది వరకు నేను చెక్ లిస్ట్ రాసుకోకుండా నా అంతటా నేనే గుర్తుపెట్టుకుందామని చాలా ట్రై చేసి చాలా ఫెస్టివల్స్కి అట్లా చేస్తుంటే ఎండ్ ఆఫ్ ది డే ఆ ఫెస్టివల్ వచ్చినప్పుడు కొన్ని థింగ్స్ మర్చిపోతుండే. అండ్ అవి మనం మళ్ళీ అప్పుడు ఆ టైంకి వెంటనే చేసుకోగలిగే ఛాన్స్ కూడా ఉండేది కాదనమాట. సో అప్పటి నుంచి ఇంకా నాకు లేదు, ముందే చేసుకోవాలి, ముందే గుర్తుపెట్టుకోవాలంటే ఎలా అని చెప్పేసి అప్పటి నుంచి చెక్ లిస్ట్ రాయడం మొదలుపెట్టిన. సో నేను ఏమున్నా కూడా ప్రతిదీ అసలు నా మైండ్ మొత్తం ఎంప్టీ చేసేసుకుంటా. ఏమేముందో అంతా పేపర్లో రాసేసి మైండ్ ఎంప్టీగా పెట్టుకుంటే పీస్ఫుల్గా ఉంటాం మనము. ఏది మర్చిపోయాము, ఏది మర్చిపోలేదు అన్న డౌట్స్ ఏమి ఉండవు మనకి. సో నేను ఫస్ట్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి తమలపాకులు, మ్యాంగోలీస్, కోకోనట్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మనకి ఆ రోజు తెచ్చుకుంటేనే హెల్ప్ అవుతుంది అనమాట. ముందు తెచ్చుకుంటే అన్ని వాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యూఎస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్గా దొరకవు. అవి ఆల్రెడీ వాటిని ఫ్రీజ్ చేసి పెట్టినవి తీసుకొస్తారు. ఈ ఫ్రీజ్ చేసిన పెట్టినవి తీసుకొని మళ్ళీ దాన్ని ఇంకా కొన్ని రోజులు ఫ్రీజ్ చేస్తే అవి ఖరాబ్ అయిపోతాయి, పాడైపోతాయి అనమాట. సో నేను అందుకనే అదే రోజు ఫ్రెష్గా తెచ్చుకోవాల్సిన సామాన్లు మాత్రమే ఇక్కడ రాశాను. ఇది కాకుండా నేను ఇంకా ఏ ప్రసాదాలకి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ ముందే షాపింగ్ చేసేసి ఒక 1 వీక్ ముందే తెచ్చి పెట్టేసుకున్నాను. జస్ట్ ఆ రోజు తెచ్చుకోవాల్సిన సామాన్లు మాత్రమే ఇవి. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి హ్యాంగర్స్ నేను బ్యాక్ డ్రాప్ కోసం కొనడం మర్చిపోయా, సో అది కూడా రాసేసుకున్నా. అండ్ నేను ఎన్ని రకాల ప్రసాదాలు అవి ఏంటి అన్నవి కూడా రాసుకున్నా. సో నేను 9 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేద్దాం అనుకున్నాను. అండ్ అలాగే 9 టైప్స్ ఆఫ్ ప్రసాదాల పేర్లు కూడా రాసేసుకున్నా ముందే, ఎందుకంటే ఆ రోజు మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. అండ్ ఫ్రూట్స్ అంటే 5 టైప్స్ కావాలి. సో 5 టైప్స్ ఫ్రూట్స్ ఏం కావాలి అన్నవి కూడా రాసేసుకున్నా. ఇక్కడ ఏం దొరుకుతాయి అన్నది యాక్చువల్గా అయితే ఇవి కావాలి మనకి, వీటిలో ఏమైనా దొరకకపోతే సెకండ్ ఆప్షన్గా ఏం తెచ్చుకోవచ్చు అన్నవి కూడా రాసుకున్నాను. పంచామృతంకి కావాల్సిన ఐటమ్స్ని కూడా రాసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ప్రసాదాలు. అండ్ వీటికి కావాల్సిన సామాన్లు ఆల్రెడీ నేను 1 వీక్ ముందే తెచ్చుకున్నాను. ఇంకా కొన్ని కావాల్సి ఉంటే అవి నేను ఇక్కడ రాసుకున్నాను అనమాట. అక్కడ నాకు 1 వీక్ ముందు దొరకని సామాన్లు, ఇక్కడ దొరికే సామాన్లు ఇక్కడ రాసుకున్నాను. అంటే లైక్ గీ, టామరిన్, బెల్లం ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెప్ వర్క్ ముందు డే ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనము ఇల్లు సాఫ్ చేసుకోవాలన్నమాట. ఇల్లు క్లీన్ చేసుకోవాలి. గ్యాస్ క్లీనింగ్ అంటే లైక్ నేను కిచెన్ క్లీన్ చేసుకోవాలి, ఇల్లు తుడిచేసుకోవాలి, ఖచ్చితంగా ఫ్రెష్గా ఉండాలి. నెక్స్ట్ పూజ ఐటమ్స్ క్లీన్ చేసుకోవాలి, పూజ సామాన్లు అన్నీ కూడా. నెక్స్ట్ పూజ స్పేస్ క్లీన్ చేసుకోవాలి, అంటే పూజా మందిరం క్లీన్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా రాసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇంకొక పని గురించి గుర్తున్నా తర్వాత మళ్ళీ మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా రాసుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా అన్నీ ఓకే, ఇది చేసిన ఇంకా ఇది చేయలేదు, సో ఇది చేయాలి అని గుర్తుంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనము రేపు వరలక్ష్మి వ్రతం అంటే ఈరోజు ముందు రోజు రాత్రి మనం ఇవన్నీ నానబెట్టుకోవాలి. శనగలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ మనకి రేపు ప్రసాదాలకి అవసరం అవుతాయి కాబట్టి అవన్నీ నానబెట్టుకోవాలని చెప్పేసి నేను అవి కూడా రాసుకొని పెట్టేసుకున్నా. సో ఇవి కూడా మర్చిపోతాం మనం, ఇవన్నీ పనులు చేసే లోపు ఇవి మర్చిపోతాం మనం. సో అందుకే అవన్నీ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు.
ప్రశాంతంగా పీస్ఫుల్గా అంతా పర్ఫెక్ట్గా కరెక్ట్గా జరగాలంటే మనం ఇలా ముందే చెక్ లిస్ట్ రాసేసుకొని పెట్టుకోవాలి. నాకున్న మంచి హ్యాబిట్స్లో ఇదొక హ్యాబిట్, చాలా మంచి హ్యాబిట్. నాకు ఏమున్నా ముందే రాసుకొని క్లియర్గా ఉంటానన్నమాట. క్లారిటీ మెయింటైన్ చేస్తా ఏం చేయాలి ఏంటి అన్నది. సో మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఏది చేయాలనుకున్నా ముందు చెక్ లిస్ట్ రాసుకోండి. మీకే అర్థమవుతుంది ఎంత ఈజీ అయిపోతుంది వర్క్ అని. ఎన్ని పనులున్నా చాలా సులువుగా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది మనకి. అండ్ స్ట్రెస్ ఉండదు మైండ్లో, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో మీరు కూడా చెక్ లిస్ట్ రాసుకోవడానికి ట్రై చేయండి. పండగ అనగానే గుర్తొచ్చే ఫస్ట్ థింగ్ ఆడవాళ్ళకి అందరికీ మెహందీ అండ్ నెయిల్ పాలిష్. సో నేను ఇది మాత్రం అస్సలు మర్చిపోను, నాకు చాలా ఇష్టమైన థింగ్ అనమాట ఇది వచ్చేసి. సో నేను ఫస్ట్ బిఫోర్ డేనే మెహందీ పెట్టుకున్నాను. సో ఇలా మెహందీ కూడా పెట్టేసుకొని రెడీగా ఉన్నాను అనమాట. అంటే రేపు వరలక్ష్మి వ్రతం అంటే ఈ రోజుకి మెహందీ పెట్టుకొని రెడీగా ఉన్నాను నేను ఆల్రెడీ. సో మీరు కూడా అదే రోజు పెట్టుకుందామని అనుకోవాలనుకుంటే అది కష్టమైపోతుంది. సో ఏమున్నా ముందు రోజు చేసుకోవాలి. ఇలాంటి మన కోసం మనం చేసుకునే పనులన్నీ కూడా ముందు చేసేసుకుంటే ఆ రోజు మనకు హడావిడి లేకుండా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మనం చాలా టైప్స్ ఆఫ్ ప్రసాదాలు, చాలా పనులు ఉంటాయి, ఎంత కాదన్నా పనులు చాలా ఉంటాయి. సో మనం ముందే చేసేసుకుంటే బాగుంటుంది. సో నేను ఇలా చేసేసుకున్నాను అనమాట. ముందే మెహందీ నెయిల్ పాలిష్ పెట్టేసుకొని రెడీగా ఉన్నాను. సో ఆ రోజు నేను జస్ట్ శారీ వేసేసుకొని రెడీ అయిపోతే సరిపోతుంది. మొత్తానికి అన్ని ప్రిపరేషన్స్ అయిపోయాక నేను వరలక్ష్మి వ్రతాన్ని ఇలా చేసుకున్నాను. ఇదంతా నేను ముందు నుంచి ఇంత కష్టపడి అంత సెట్ చేసిన తర్వాత వరలక్ష్మి వ్రతానికి ఇలా చేయగలిగాను నేను. సో ఆ బ్యాక్ డ్రాప్ నేను ఆల్రెడీ కొనుక్కొని పెట్టుకున్నాను ముందే. సో ఆ బ్యాక్ డ్రాప్ పెట్టేసి డెకరేషన్ చేయాల్సిన అవసరం లేదు బ్యాక్ డ్రాప్ ఉంటే. సో బ్యాక్ డ్రాప్ పెట్టేసి ఇలా టేబుల్ పైన అమ్మవారిని అలంకరించుకొని కలసం పెట్టుకొని ఫోటో పెట్టేసుకొని ఇలా అన్నీ సెట్ చేసుకున్నాను. అండ్ ఆ పక్కనే లెఫ్ట్ సైడ్లో నేను దేవుడు పెట్టుకునేది అక్కడే అనమాట. సో ఆ ప్లేస్లో నేను చూడండి ఇదే ప్లేస్. సో ఈ ప్లేస్లో దేవుడి ఫొటోస్, మిగతా దేవుడి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టేసి అక్కడ కూడా పూజ చేసుకున్నాను. సో ఫస్ట్ మనము పూజ ఇక్కడ చేసుకున్న తర్వాతే అమ్మవారికి చేస్తామన్నమాట. సో నేను ఇక్కడ అమ్మవారిని ఇలా పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక చిన్న కొంచెం హైట్లో ఒక బాక్స్ పెట్టేసి ఆ బాక్స్ పైన మనం బట్ట వేసేసుకొని పెట్టుకున్నాను. దానిపైన అమ్మవారిని పెట్టాను అనమాట. ఆసనం లాగా చేశాను. ఆ తర్వాత ప్రసాదాలన్నీ కూడా 7 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు నేను వండినవి అన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో పెట్టిన. రైట్ సైడ్లో వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టేశాను. అండ్ పంచామృతం కూడా చేసి పెట్టేశాను అనమాట. ఇవన్నీ నేను పరమాన్నం, పులిహోర, వడలు ఇవన్నీ చేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి అమ్మవారికి చీర జాకెట్ బట్ట పెట్టుకున్నా. అలాగే డబ్బులన్నీ ఇక్కడ పెట్టాను. అలాగే అమ్మవారికి వాయినంకి పెట్టానమాట అవన్నీ. అండ్ ఇక్కడ చిన్న పసుపు వినాయకుడిని చేసి పెట్టుకున్నాను. అండ్ నా దగ్గర టార్టాయిస్ ఉండే, ఇది శుభ సూచకం అంటారు, అమ్మవారి దగ్గర పెడతారు కాబట్టి అది కూడా పెట్టేశాను. నెయ్యితో చేసిన దీపాలు అమ్మవారి దగ్గర పెట్టాను. అలాగే ఒక లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టుకున్నాను అనమాట. ఏనుగులతో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే బంగారాన్ని కూడా అక్కడ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మన కలసము. సో కలసంకి కింద బియ్యం వేసేసుకొని పువ్వులతో అలంకరించేసుకొని పైన కలసం పెట్టుకున్నాను. అండ్ అమ్మవారి రూపులాగా కనిపించాలని చెప్పేసి అమ్మవారికి బంగారం నెక్లెస్ కూడా వేసేసి మంచిగా పువ్వులు పెట్టి గాజులు కూడా వేసాను. ఆ గాజులు మీకు కనబడట్లేదు అనుకుంటే వీడియోలో. సో ఇవన్నీ వేసేసి అమ్మవారిని అందంగా పద్ధతిగా చాలా బాగా రెడీ చేశాను. అండ్ నాకే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ నెమలిక కూడా పెట్టాను, నేను నెమలి పింఛంని కూడా పెట్టాను అమ్మవారికి, అది కూడా పెడతారని చెప్పేసి. అండ్ ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి ఆయిల్తో దీపాలు పెట్టిన. అండ్ వెనకాల వచ్చేసి అమ్మవారి దగ్గర నెయ్యితో దీపాలు వెలిగించాను అనమాట. అండ్ ఇలా అమ్మవారిని మొత్తం నిండుగా అలంకరించాను. నాకే చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సో మనకి బేసికల్గా ఏంటంటే మనం ఎంత ఇష్టంతో చేస్తే మనకు అంత మంచిగా అవుతుంది. సో నేను చాలా ఇష్టంగా చేసుకునే పండుగ ఈ వరలక్ష్మి వ్రతము. ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ ఉంటుంది. సో అలా నా ఇష్టమైన పండుగ వరలక్ష్మి వ్రతం. నేను అనుకొని మొక్కుకొని చేసే పండుగ వరలక్ష్మి వ్రతం అనమాట. సో అందుకని నేను చాలా ఇష్టంతో బాగా చేయాలి అనుకొని చేస్తూ ఉంటాను అన్నమాట.
సో మొత్తానికి ఇలా డెకరేట్ చేసి పూజ చేసి నేను ఎవ్రీ టైం పూజ మార్నింగే చేసేదాన్ని, బట్ ఈసారి ముహూర్తం ఈవినింగ్ బాగుందని చెప్పేసి ఈవినింగ్ టైం చేశాను. సో వరలక్ష్మి వ్రతం ఎంత చేసినా కూడా అన్నదానం వాయినం ఇవ్వకపోతే పూజ సక్సెస్ఫుల్గా పూర్తవన్నట్టు అన్నమాట, సగం సగమే చేసినట్టు. సో అందుకని మనం వరలక్ష్మి వ్రతం చేసిన ప్రతిసారి కూడా మన వరలక్ష్మి వ్రతంకి మనం వాయినం ఇవ్వడం ఎంత ముఖ్యమో అలానే అన్నదానం చేయడం కూడా అంతే ముఖ్యం అన్నమాట. సో మన హిందూ ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా ప్రతి ఫెస్టివల్కి కూడా అన్నదానం చేయాలి అన్నది ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అలానే ఇప్పుడు వాయినము అన్నదానం రెండు ఖచ్చితంగా చేయాలి. అది చేస్తే మనం చేసిన పూజ పూర్తి అయినట్టు, లేదంటే సగం సగమే చేసినట్టు అవుతుంది అన్నమాట. సో నేను అది బిలీవ్ చేస్తాను చాలా. అండ్ నా ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచాను నేను. సో తిను నా క్లోజ్ ఫ్రెండ్, సో తిను కూడా వచ్చింది. తను బాగా మహాలక్ష్మిలాగా రెడీ అయ్యి వచ్చింది. సో మనకి ఆ ముత్తైదులు ఇంటికి వస్తే వాళ్ళు అమ్మవారిగా మనం చూసుకుంటాం కదా, చాలా సినిమాల్లో కూడా చూసాం మనము. సో అలా నేను తనని చూసి మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందని ఫీల్ అయ్యాను. అండ్ తనకి వాయినం ఇచ్చేసి అలా పూజ కంప్లీట్ చేసేసాను అన్నమాట. ముత్తైదులు ఇంటికి వచ్చి వాళ్ళు మనల్ని దీవించి వాయినం తీసుకొని ప్రసాదాలు తినేసి వెళ్ళిపోయిన తర్వాతనే మనము ఆ రోజు ఉపవాసాన్ని ఇడవలసి ఉంటుంది అన్నమాట. సో నేను మా ఇంటికి వచ్చిన అతిథులందరూ కూడా తినేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రసాదం తిని నా ఫాస్టింగ్ని వదిలేసాను అనమాట. సో ఆ రోజు అంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఖచ్చితంగా ఉంటాను, ఉండాల్సిందే. అవని వాళ్ళు ఉండకపోయినా పర్వాలేదు, బట్ అవుతున్నప్పుడు చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. సో నేను ఖచ్చితంగా ఉపవాసం ఉండి అమ్మవారికి ఎంతో శ్రద్ధగా పూజ చేసుకుంటాను ఆ రోజంతా కూడా. అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాతే నేను ఉపవాసంని విడిచేసి తినేసి అమ్మవారిని మొక్కేసుకొని అంతా సెట్ చేసుకొని పెట్టుకుంటాను అన్నమాట. సో ఆ తర్వాత నైట్ అలానే ఉంచేస్తాను అమ్మవారిని. అలానే నెక్స్ట్ డే రోజు అమ్మవారిని మళ్ళీ అంతా అలంకరించింది అంత కలశం అన్నీ కూడా తీసేస్తాను నెక్స్ట్ డే. సో అండ్ మంత్రాలు ఇవన్నీ మనకు రావు కాబట్టి ఏమేమి చేయాలన్నది నేను చాట్‌జీపీటీని యూజ్ చేసి ఏమేమి మంత్రాలు చదవాలి, అమ్మవారి శతనామావళి, లక్ష్మీదేవి శతనామావళి ఏం చదవాలి అన్నీ కూడా నేను చాట్‌జీపీటీని అడిగి అలా నేను చాట్‌జీపీటీని ఫాలో అయితే చేస్తున్నా. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మనం వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మనకు మంత్రాలు రాకపోయినా పర్వాలేదు, మనకి ఏం రాకపోయినా పర్వాలేదు, పూజ ఎలా చేయాలి ఏం తెలియకపోయినా పర్వాలేదు, కానీ తెలుసుకొని చేయాలి శ్రద్ధగా. ఎంత శ్రద్ధగా చేద్దాము అని అనుకుంటామో అదే ఇంపార్టెంట్. భక్తి అన్నది మన శ్రద్ధని బట్టే మన భక్తి తెలుస్తుంది దేవుళ్ళకి. సో మనము తప్పులు చేసినా పర్వాలేదు, కానీ చేయకుండా ఉండొద్దు. ఏదో ఒకటి మన శ్రద్ధతో మన సిన్సియారిటీని చూపించుకుంటూ మనం అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా చేయడం ఇంపార్టెంట్. సో అదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Until then, bye bye. See you in my next video.